మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మేము నీ కృపా సన్నిధిలోకి వచ్చి నిన్ను ఆరాధించడానికి కూడి ఉండగా ఇప్పుడు వాక్యములో నుండి నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము ఈయన ఎవరో అనే అంశములో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. లోకాసు వార్త 8వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం చదువుదాము. 25వ వచనం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకుని ఆశ్చర్యపడిరి. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగములు మనం చూచినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులు 12 మంది ఒక సరస్సు మీద బయలుదేరి వాళ్ళు దోణిలో వెళుతూ ఉన్నప్పుడు ఆ టైంలో యేసు ప్రభువారు ఆ దోణిలో ఆయన విశ్రాంతి తీసుకోవటానికి ఆయన వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకు ఆయన దోణిలో నిద్రపోవలసిన పరిస్థితి వచ్చిందంటే, బయట ఉదయం మొదలుకొని మళ్ళీ రాత్రి వరకు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవటానికి వీలు లేకుండా ఆయన సువార్తను ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తూ ఉండేవాడు. అందుకు ఆయన ఆ యొక్క దోణిలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ సరస్సు మీద భయంకరమైన గాలి వాన ప్రారంభమయ్యి ఆ సరస్సు పొంగుతూ ఆ నీరు మొత్తం కూడా దోణిలోనికి వచ్చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే భయపడిపోయి, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపటం ప్రారంభించారు. ఆయన లేచి ఆ గాలికిని ఆ యొక్క అలలకు ఆజ్ఞాపించాడు. ఆ మాట మనం చూస్తే 23వ వచనములో మనం చూస్తామండి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అణిగి నిమ్మళమాయను. ఈ లేఖన భాగములో చూస్తూ ఉన్నప్పుడు దానిని గద్దించగానే నిమ్మళమాయను అనే మాట చూస్తున్నాం. ఆ అద్భుతాలను చూసినటువంటి వారు ఎవరుకుంటున్నారంటే, ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, ఈయనకి గాలి నీళ్లు లోబడుచున్నవే అని చెప్పి వారు ఆశ్చర్యపడ్డారంట. ఈయన ఎవరు ఈయన అంటే, ఈయన దేవుని బిడ్డలారా సర్వాధికారి అయినటువంటి దేవుడు అనే విషయాన్ని నేను ఈరోజు మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. పితరులు వీరు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు ఆయన ఎవరు అంటే, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అనే విషయాన్ని ప్రియ దేవుని బిడ్డరా మనము రోమపత్రికలో మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే సర్వంత్ర యామి. ఆయన దేవుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో కూడా ఈ మాటను ఆయన తెలియచేశాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. ఏ అధికారం అంటే ఆయనకి సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవే
అంటే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు కాబట్టి దేవుని బిళ్ళరా, ప్రకృతి ఆయనకి లోబడింది, సముద్రము ఆయనకి లోబడింది, సమస్తము ఆయనకి లోబడింది. ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు గనుక ప్రియా దేవుని బిళ్ళరా, ఈ దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు. ఈ దేవుని బిళ్ళరా, ఆయన సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడు గనుక ఈయన గురించి బైబిల్లో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ఈయనకి ఏముంది అంటే దేవుని బిళ్ళరా, అధికారం ఉంది, సర్వాధికారం ఉంది, సర్వమును దేవుని బిళ్ళరా కలిగిన దేవుడు. ఈయనకి పాపాలు క్షమించే అధికారం ఉంది అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. ప్రియులరా, మనము మార్కు సువార్త 2వ అధ్యాయములో మనం చూచినప్పుడు 10వ వచనములో ఆయనకి పాపములు క్షమించే అధికారం ఉన్నట్లుగా మనం చూస్తామండి. దేవుని బిడ్డరా, ఆయన పాపాలు క్షమించే అధికారం కలిగిన దేవుడు. ఈ మాట మనము మార్కు సువార్త 2:10 చూద్దామండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలని వారితో చెప్పాను అనే మాట చూస్తున్నాం. పాపాలు క్షమించే అధికారం ఉంది ఆయనకి. ఆ తర్వాత ఈయనకి ఏముంది అంటే దేవుని బిడ్డలారా, రోగములను స్వస్థపరిచే అధికారము ఈ దేవుడికి ఉంది. మనము 11వ వచనం చూద్దాం. పక్షువ వాయువు గల వారిని చూచి నువ్వు లేచి నీ పరుపునెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనేను. 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరుపునెత్తుకుని వారందరు ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఎలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉంది, పాపాలు క్షమించే అధికారము ఆయనకుంది. ఆయన రోగాలను స్వస్థపరిచే అధికారము కలిగిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 25వ వచనము నుండి 27 వరకు చూస్తే, అందుకు యేసు ఊరకుండము వారిని విడిచిపోమని దానిని గద్దెంపక అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయెను. అందరూ విస్మయము నొంది ఇది ఏమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్ర ఆత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. 28వ వచనం. వెంటనే ఆయన గుర్చిన సమాచారం త్వరలో గలిలయ ప్రాంతమంతటా వ్యాపించను. గమనించారా? ఆ మహాదేవునికి ఉన్నటువంటి సర్వాధికారం ఎలాంటిదంటే పాపాలు క్షమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన పక్షవాతం కలిగిన వారిని, చచ్చుపడిపోయినటువంటి శరీరాన్ని దేవుడు బాగు చేశాడు. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు, ప్రకృతిని శాసించాడు. ఈయన దేవుని బిడ్డలారా సర్వాధికారము కలిగిన దేవుడు. ఈయన ఎవరో అంటే ఈయన సర్వాధికారము కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 2వ మాట మనం చూసినప్పుడు ఈయన సమస్తమును ఎరిగిన దేవుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈయన సర్వాధికారము కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఈయన సమస్తమును ఎరిగిన దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనం. ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. సమస్తమును ఎరిగిన వాడనియు ఎవడును నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదము, దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు ఆయన ఎవరు అంటే ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ ఏమి ఉందో, ఎక్కడ ఏమి జరుగుతుందో ఆయన అన్నీ ఎరిగిన దేవుడు. ఆయన కంటికి మరుగైందంటూ ఈ లోకములో ఏది లేదు అనేటువంటి విషయాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయనకి సమస్తమును ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం మన దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 1 దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము
9వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిత్యముగా త్రోసివేయును. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను గారితో, ప్రియ దేవుని బిడ్డలారా, తెలియచేస్తున్నటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినప్పుడు ఆయన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. దావీదు అంటాడు, నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను లేవటం నీకు తెలుసు, మాట నా నోట రాక మునిపే నేను ఏం మాట్లాడతానో, రేపు ఏం మాట్లాడతానో, ఎల్లుండి ఏం మాట్లాడతానో నీకు అంతా తెలుసయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఆయనకు అంతా తెలుసు. ఆయనకి మరుగైందంటూ ఏది లేదు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన అందరినీ ఎరిగినవాడు. ఆయన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. ఆయనకి మరుగైందంటూ ఏది లేదండి. ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. ఆయనని నమ్ముకున్న మనం ఆయన సన్నిధిలో మనము ప్రార్థిస్తున్నప్పుడు, భక్తితో మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు ఆయన ఏ విధంగా అన్ని ఎరిగి ఉన్నాడో తన బిడ్డలకు కూడా జరగబోయేటువంటి విషయాలను ఆయన బయలుపరుస్తాడండి. నేను చాలామందిని ఎరుగుదును. అనేక మంది విశ్వాసులు కూడా దేవుని సన్నిధిలో భయభక్తులతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నటువంటి అనేక మంది విశ్వాసులు కూడా దేవుని పాదాల దగ్గర ప్రార్థించి జరగబోయేటువంటి విషయాలను ముందుగానే చెప్పేటువంటి వారు ఉన్నారు. అలాగే దేవుని సేవకులకి దేవుడు ఎలాంటి వరాలను దేవుడు ఇస్తున్నాడు. జరగబోయే విషయాలను ఎరిగి ముందుగానే చెప్పేటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించేటువంటి దేవుడు, నేను ప్రకటించే దేవుడు ఎవరు అంటే ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు ఎవరు అంటే ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు అనే మాట ఈ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడండి. అందరి హృదయాలను ఆయన ఎరిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈయన సమస్తమును ఎరిగిన దేవుడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తనను వారి వశమును చేసుకునలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు. ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య అందరి హృదయాలు ఎరిగినవాడు. యేసయ్య అందరి ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనకి సమస్తము తెలుసు. ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఒక మాట నేను చెప్తాను. లోకములో ఒక సూక్తి లేదా ఒక సామెత ఉంది. ఏమిటంటే, అమ్మ పుట్టిల్లు మేనమాముకి ఎరుక, అన్నీ తెలుసు అని ఒక వాడుక. కానీ మనము దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం ఆరాధించే దేవుడు లేదా నేను ప్రకటిస్తున్న యేసయ్య అందరినీ ఎరిగినవాడు. అందరి జీవితాలు ఆయనకి తెలుసు. అందరూ మనస్సులు ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలారా, అందరూ హృదయాలు ఆయనకి తెలుసు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని మాట్లాడుతూ ఇర్మియా ప్రవక్త కింద ఒక మాట తెలియచేశాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో మనం ఆ మాట చదివినప్పుడు ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త ప్రజలతో మాట్లాడుతూ ఒకసారి చదువుతాను ఆ మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం దేవుని యొక్క వాక్యం చదువుదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటూ 10వ వచనంలో అంటాడు, ఒకని ప్రవక్తను బట్టి వాని క్రియల చొప్పున ప్రతి కార్యము చేటుకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను
పరీక్షించువాడను అన్నాడు. అంటే మన హృదయంలో ఏముందో తెలుసుకోగలిగిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. ఆయన అందరినీ ఎరిగినవాడు. అందరూ పేర్లు ఆయనకి తెలుసు. అందరి జీవితము ఆయనకి తెలుసు. మన జీవితం ఏం కాబోతుందో చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు మాత్రమే. ప్రభు మాత్రమే. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం ఈ సందర్భంలో చదువుదాం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నప్పుడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, అంటే దేవుడు గ్రహించాడంట. వాడప్పటికే బహుకాలము నుండి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాలు కోనేటి యొద్ద పడి ఉన్నాడు ఒక రోగి. దేవుని బిడ్డలారా, అక్కడ పడి ఉంటే యేసు ప్రభువారు అక్కడికి వచ్చి చూచి ఆయన ఏమంటున్నాడంటే, వాడు అప్పటికి బహుకాలము నుండి అతడు ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అందరినీ ఎరిగిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆగరు అరణ్యములో ఆమె పారిపోతూ ఉండగా దేవుడు ఆమెను చూచి, ఆగరు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు పేరు పెట్టి. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నా యజమానురాలు నన్ను బహుగా ఇబ్బంది పెడుతుంది, ఆ బాధ తట్టుకోలేక నేను ఇలా పారిపోతున్నానంటే నువ్వు తిరిగి వెనకకి వెళ్ళి నీ యజమానురాలికి లోబడి నువ్వు జీవించమని చెప్పినప్పుడు ఆమె ఒక మాట అంది, నన్ను నువ్వు పేరు పెట్టి పిలిచావయ్యా, నీవు చూచుచున్న దేవుడవయ్యా అని పేరు పెట్టింది దేవుడికి. ఆయన అందరిని చూస్తున్నాడు, అందరినీ ఎరిగి ఉన్నాడు. మన నడక మన పడక ఆయనకి తెలుసు. మన అంతరంగములో దాగి ఉన్న ఆలోచనలు ఆయనకి తెలుసు అండి. ఆయనకంటూ మరుగైంది ఏమీ లేదు. వాళ్ళు అంటున్నారు, ఈయన ఎవరు ఈయనంటే సర్వాధికారము కలిగిన దేవుడు. ఎవరు ఈయనంటే సమస్తమును ఎరిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎరిగిన దేవుడు. సమరయ అనేటువంటి ఒక స్త్రీని ఒకరోజు యేసు ప్రభువారు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా నీకు 5 పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీకు పెనిమిటి కాదు. ఆమె అంటుంది, నాకు పెళ్లి కాలేదయ్యా అంటున్నప్పుడు, నీకు పెళ్లి కాలేదన్న సంగతి నాకు తెలుసు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు. ఆమె గ్రహించింది, ఈయన మెస్సయ్య ఉంటాడు, ఈయనే లోకరక్షకుడై ఉంటాడు, ఈయన దేవుడై ఉంటాడు, లేకుంటే నా బ్రతకంత ఈయనకి ఎలా తెలుసు? ఆయనకి అంతా తెలుసు అండి. ఆమె రహస్య జీవితాన్ని గురించి ఆయన చెప్పినప్పుడు ఆమె వెంటనే భయపడిపోయి తన తప్పిదములు, తన అపరాధములు, తన దోషములు ఒప్పుకుని ఆ ప్రియ ప్రభువాన్ని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. కొన్ని పర్యాయాలు చాలామంది ఏమనుకుంటామంటే, నాకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎంతమంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఎవ్వరూ పట్టించుకుంటలేదని ఆవేద పడుతున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో ఆయనకి తెలుసు, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో ఆయనకి తెలుసు. నీవు ఉన్న చోట దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన చూచి నీకు సహాయము చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఆయన సమస్తమును ఎరిగిన వాడు. 3వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 3వది, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. 3వది, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని వాక్యాన్ని చూద్దాం. కొలసలకు రాసినటువంటి పత్రికలోకి మనం వెళ్ళి మనం 1వ అధ్యాయము 17వ వచనం ఈ సందర్భంలో మనం చదువుదామండి. కొలసీ పత్రిక 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు,
ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తానికి ఆధారభూతుడు. ఈ సృష్టి యావత్తును కలగచేసింది ఆయనే. ఆయన మూలముగానే సమస్తమును కలిగెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగెను. ఆయన అన్నిటికీ ఆధారభూతుడు. ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను ప్రియులారా. ఆయన సమస్తానికి ఆధారభూతుడు. ఆయన వేటికి ఆధారభూతుడో కొన్ని మాటలు ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములోనికి వెళ్ళి మనం ఆయన దేనికి ఆధారభూతుడో పరిశుద్ధ లేఖనములో మనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. ప్రియులారా, ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు భక్తుడు అంటున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు? నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. రక్షణకు ఆధారమైన దేవుడు. ప్రియులారా, ఆయన ద్వారానే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి దేవుని బిడ్డలారా రక్షణ అనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఉంది. ఇదే మాటలు యెషయా ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా చూస్తాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులో నుండి నీళ్లు చేదుకొందురు. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. ఆయనే రక్షణకు ఆధారం. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటికీ రక్షణ ఎవరి ద్వారా కలుగుతుందంటే ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే స్వస్థత, ఆయన ద్వారానే ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా రక్షణకు ఆధారం, నా రక్షణకు కారణభూతుడు ఆయనే. నేను జన్మ కర్మ పాపములో నేను జీవిస్తూ ఉండగా నా యొక్క జన్మ పాపము నుండి, నా కర్మ పాపము నుండి విడుదల చేయటానికి, విమోచించడానికి, రక్షించడానికి, రక్షణ ఇవ్వటానికి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి దేవుడు అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఆనాటి కాలములో భక్తులు అనేక మంది ఈ ప్రియ ప్రభుని గురించి ప్రకటించినటువంటి మాట మనము దేవుని యొక్క లేఖనములో చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్యం చెప్తుంది, మరి యవన వలనైనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. దేవుని బిడ్డలారా, ఆకాశము కింద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు, యేసు నామములో మాత్రమే రక్షణ ఉంది అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు, రక్షణకు ఆధారము ఆయనే. మరొక మాట దేవుని యొక్క లేఖనములో మనం చూసినట్లయితే ప్రియులరా, 4వ కీర్తన 1వ వచనాన్ని ప్రభు లేఖనాన్ని మనం చదువుదామండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడువు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు నా నీతికి ఆధారము నీవే. ఈ లోకములో దేవుని బిడ్డలారా
మానవాడు నీతిమంతుడు కాదు, దేవుడు మాత్రమే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు అనీతిమంతుల్ని నీతిమంతులుగా చేయటానికి వచ్చారు. ఈ లోకములో దేవుని బిడ్డలారా, మనుషుడు చేస్తున్నటువంటి కార్యాలు, మనుషుడు చేస్తున్నటువంటి పుణ్య కార్యాలు అవి అతన్ని నీతిమంతుడిగా చేయలేవు అని ఉంది. మా నీతి క్రియలన్నీ మురుకు గుడ్డలాంటివి అని దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడింది. కానీ దేవుడే నీతిమంతుడు. తన నీతిని ఆయన మనకి ఇవ్వటానికి వచ్చాడు. నా నీతికి ఆధారము ఆయనే, నా రక్షణకు ఆధారము ఆయనే, నా నీతికి ఆధారము ఆయనే. అనేక మంది ఏమనుకుంటున్నారంటే మేము నీతిమంతులమని చెప్పి అనీతి కలిగి దేవుని బిడ్డలారా, ఆ నీతిని, దేవుడిచ్చే నీతిని మనుషులు తృణీకరిస్తూ ఉన్నారు. అయితే దేవుడే మన నీతికి ఆధారమై ఉన్నాడు. అయితే మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఈ సందర్భంలో దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే, ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణమును పోషణాధారమును. ఎవరంటే ఈయనే పోషణము పోషణాధారము. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో నేను ఎలా పోషించబడాలి, నా దగ్గర ఏమీ లేదు, నేను ఎలా బ్రతకాలి, నాకు ఏ రాబడ లేదు అని బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పోషించే దేవుడు అండి. నేను ఇప్పుడు మాట్లాడిన పరిచర్యలో అనుభవాన్ని మాత్రం నేను పంచుకోకుండా ఉండలేనండి. కొత్తగా 98లో నేను పరిచర్య ప్రారంభించినప్పుడు అవనిగడ్డ ఏరియాలో ఏమీ లేదండి, ఏమీ లేదు. ఎలా బ్రతుకుతావు అని చెప్పి అందరూ అనేవాళ్ళు. 6 నెలలు పాస్టమ్ గారికి నేను వాక్యం చెప్పాము, నా విశ్వాసే. అలాంటి యొక్క పరిస్థితుల్లో పరిచర్య ప్రారంభించి చేసినప్పుడు రూపాయిన్నర ఇద్దరు వస్తే, ఒక ఆమె రూపాయి, ఒక ఆమె ₹10 వేస్తే, సంవత్సరంన్నర పాటు ఆ రూపాయిన్నరతో నేను దేవుని పని చేసినప్పుడు అలా చేత్తో పట్టుకుని బాధపడుతూ ఉండేవాళ్ళం. పాస్టమ్ గారు మేము ప్రభు పాదాల దగ్గర ప్రతిరోజు ఒక 6-7 గంటలు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మేము మనుషుల మీద ఆధారపడలేదు. అప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు ఏలీ గారిని కాకలతో పోషించినటువంటి దేవుడు ఆ రోజుల్లో మమ్మలను పోషించాడండి. ఆయన మన పోషణకు ఆధారం. రూపాయిన్నర, సంవత్సరంన్నర తీసుకున్న నేను ఆ తర్వాత 2వ సంవత్సరంలో నుంచి ఒక 3-4 సంవత్సరాలు మళ్ళీ వరకు ఒక ₹4, ₹5 వచ్చే కానుక వారానికి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభువా, నీవే మమ్మల్ని పోషించయ్యా, నీవే మాకు సహాయం చేయనాయనని. ఆ 4 సంవత్సరాలు అలా అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల నుంచి ఒక ₹15, ఒక ₹20 అట్లా వచ్చాయి. ఆ తర్వాత వారానికి ఒక ₹30, ఒక ₹40 అట్లా వచ్చాయి. హైయెస్ట్ 10 సంవత్సరాల్లో వారంలో నేను 8 సంవత్సరాలు ఆ టైంలో, ఇంకా ఆఖరి 2 సంవత్సరాలు నేను తీసుకుంది ఏంటంటే వారానికి వచ్చేసరికి ఒక ₹100, హైయెస్ట్ ₹135. నలుగురు, నేను, పాస్టమ్ గారు, పాప, బాబు బ్రతకాలి. ఏనాడు దేవుడు విడిచిపెట్టలా. ఆయన నా పోషణకు ఆధారము అని దేవుని వాక్యంలో రాయబడింది. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, సహోదరి, సహోదరుడా, ఆయన పోషణయు పోషణ ఆధారమునై ఉన్నాడు. మనను పోషించే దేవుడు, మనలను మన బిడ్డలను పోషించే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేసుకోవటము ద్వారా దేవుడు అనేక మంది కమ్యూనిస్టుల ద్వారా దేవుడు మాకు సహాయం చేయించాడు. ఎంతోమంది ద్వారా దేవుడు మాకు దేవుని బిడ్డల సహకారులుగా లేపి మమ్మల్ని పోషించాడు. ఇప్పటికీ నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, సేవ అనుభవంలో ప్రారంభపు దినాలు నేను మర్చిపోనండి. దేవుడు మనలను పోషించటానికి సమర్థుడు. ఆయన తన శిష్యులను పంపించినప్పుడు ఏం పట్టుకెళ్ళొద్దన్నాడు, వెళ్ళారు. వచ్చిన తర్వాత అన్నాడు, మీకు ఏమైనా తక్కువ అయిందా అని. ఏమి తక్కువ కాలేదన్నాడు. ఆయనే మన పోషణ ఆధారం.
ఆయన మీద ఆధారపడదాం. ఆయనే మనకు సహాయం చేస్తాడు. దేవుడి లేఖనము ద్వారా మనందరిని కూడా దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రాలు. ఈయన ఎవరో? అవునయ్యా, ఈయన ఎవరో? మీ గురించి మేము 3 విషయాలు క్లుప్తంగా దేవుని వాక్యముల నుంచి నేర్చుకోవటానికి కృప చూపించాం. వాక్యానుసారముగా మమ్మల్ని మేము సరి చేసుకుని నీ మీద ఆధారపడి భక్తి చేయడానికి సహాయించి నన్ను మమ్మల్ని దర్శించి బలపరచు మేలిచ్చేమని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాపాడండి. ప్రతి దైవజనుడి కుటుంబాన్ని, ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, పోషించండి, సంరక్షించమని యేసు నామముని మనములు అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.